అష్టాదశ శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠం మాహుర్యే ఏకవీరిక అమ్మవారి స్థల పురాణం, అమ్మవారి దివ్య దర్శనం. లాంకాయా శాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపటనే ఆలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కహిలాపూరే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయినిం మహంకాళిం పీఠాంక్యం పురుహూతిక ఒడ్యాయం గిరిజాదేవి మాణిక్యదక్షవాటికా హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరికా వారణ్యాసిం విశాలాక్షిం కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాని యోగినామాపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగం హరం సర్వం సంపత్కరం శుభం. ఇవల్ల మాహుర్యే ఏకవీరిక అమ్మవారి దర్శనం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే అత్తమ్మ మాహుర్యే ఏకవీరిక అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉంటుందండి, మాహూర్లో ఉంది ఈ అమ్మవారి దివ్యమైన ఆలయం. సో ఆలయ దర్శనం అత్తమ్మ చేసుకున్నారు కాబట్టి మీకు నేను స్థల పురాణం చెప్తాను, వినండి. ఏకవీరికాదేవి ఆలయం మహారాష్ట్రలోని మాహూర్లో ఉంది. ఇక్కడ దేవతను ఏకవీరిక మాత అని అంటారు. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లోని 8వ శక్తిపీఠంగా భావిస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ఏకవీరికాదేవి ఆలయం గురించి తెలుసు. ఎక్కువగా రేణుకాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని యువత్మల్ జిల్లాలో ఉంది. ఇది కిన్వాంట్ నుంచి 50 కిలోమీటర్లు, నాందేడ్ నుండి 126 కిలోమీటర్లు, నాగ్పూర్ మాహూర్ నుండి రోడ్డు మార్గంలో 210 కిలోమీటర్ల సమీపంలో ఉంది. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఏకవీరిక మాత ఆలయాన్ని ఇది పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది మాహూర్ నుండి 30 నుండి 40 నిమిషాల ప్రయాణం సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ సమీపంలోని గ్రామం పొలాల్లో ఉంది. ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. శ్రీ ఏకవీరికాదేవి మందిరం చాలా పురాతన ఆలయం. ఆలయమంతా సింధూర రంగులో ఉంటుంది. చిన్న ద్వారం ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా శ్రీ పరశురామ్ గణేష్ దర్శనం చేస్తారు. పిదప రేణుకామాత ఏకవీరికాదేవి దర్శనం చేసుకోవాలి. మెడ గాని భుజాలు గాని లేని రేణుకాదేవిని శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టంగా చూడవచ్చు. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలలారుతూ మందిరంలో ఒక పక్క యజ్ఞపీఠిక ఉండగా మరో పక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. సో ఇది అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠం మాహుర్యే ఏకవీరిక అమ్మవారి దర్శనం. ఎలా అనిపించిందండి వీడియో? యాక్చువల్లీ ఇక్కడ అత్తమ్మ మాటల్లో విందాం ఇక. సో అత్తమ్మ గాజుల దండ కూడా వేశారు అమ్మవారికి. అత్తమ్మ గాజుల దండ చేసుకొని వెళ్ళిందంట. సో వెళ్ళి అమ్మవారికి అలంకరించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి అత్తమ్మ తీసుకెళ్ళిన బ్యాంగిల్స్. అనుకోకుండా వెళ్ళారట అత్తమ్మ వాళ్ళు. సో అష్టాదశ శక్తిపీఠాల దర్శనం కూడా చేసుకుంటుంది అత్తమ్మ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వినడానికి కూడా. సో ఇదండి వీడియో, చూడండి కంటిన్యూ. స్నానాలు చేస్తారు, స్నానాలు మునుగుతారు, అట్లే మునుగుతారు. ఏకవీరమ్మ శక్తిపీఠం 8వదట. ఈ చుట్టూ ప్రదక్షిణ మాత్రంలో ఇట్లుంది. పరశురామ్ మందిరం పైన ఇప్పుడు చూసినాం కదా మాహురిక అమ్మవారు. ఈ కొడుకు పరశురామ్ కింద
ఇది పరశురామ మందిర్. అన్న ప్రసాదం కూడా ఉన్నట్టున్నది ఇక. आलेल्या संपूर्ण भाविक भक्तांना कृपया विनंती करण्यात येते, अन्नदान महाप्रसाद सुरू झालेला आहे. अन्नदान महाप्रसाद घेण्याकरिता भगवान परशुराम मंदिराकडे जावे. कृपया अन्नदान महाप्रसाद घेतल्याशिवाय कोणी जाऊ नये अशी संस्थांतर्फे आपल्या ఈ స్వయంభూ అమ్మవారు ఏకవీరిక ఇక్కడ కిందనే. మేము ఇంతకుముందు చూసిందేమో పైన. ఇది అసలైన పీఠం అట. ఏమో ముందు ఉన్నది వాగు చూడక ఎన్ని రోజులు ఆయన. అంత మొద్దు లోపలికి పోయినరు అందరూ మంచిగా. అయ్యో బిడ్డ నీకు పోయి ఉన్నదా? మస్తు మంది ఉన్నారు. అదే ఆంటీ నీళ్ళు ఫ్రెష్ ఉంటే స్నానం చేయకుండా సరినట్టుంది కదా రేపు వద్దామని. మళ్ళీ అదే అంటలేను. ఈ శక్తిపీఠము అసలైనది ఇక్కడట. ఆ తర్వాత అక్కడ వేసిండ్రట. ఇది మా ఊళ్ళో కిందనే ఉంటుంది అన్నట్టు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? అష్టాదశ శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠం. నాకైతే మా అత్త మీద వీడియోలు పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి చూసినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ స్థల పురాణం సెర్చ్ చేసి చదువుతూ ఉంటాను కదా. సో ఆ పుణ్యమైనా దక్కుతుందేమో అనే ఒక చిన్న ఆశ అండి. ఎందుకంటే అన్నీ చేస్తేనే పుణ్యం దక్కదండి. కొన్ని చూస్తే దక్కుతుంది, కొన్ని వింటే దక్కుతుంది, కొన్ని చేస్తే దక్కుతుంది, కొన్ని వెళ్తే దక్కుతుంది. అన్నీ ఏదో విధంగా కొంచెం పుణ్యం అయితే మనం కట్టుకుంటాము. పాప పుణ్యాల ఫలితం అంటాం చూసారా, అదేవిధంగా ఈ అమ్మవారిని నాకు అత్తమ్మ వీడియో కాల్లో కూడా చూపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏదైనా చూడాలి అంటే ఒక అమ్మవారి దయ ఉంటేనే సాధ్యపడుతుందండి. మనం వెళ్ళి చూడాలి అనడానికి లేకుండా కూడా. సో మా అత్తమ్మ వెళ్ళి కూడా చూపించారు, చూసిండ్రా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ ఈ దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం చూసినా నా అకౌంట్లో పడ్డది అన్నట్టే ఫీల్ అయినా అండి. ఎందుకంటే వీడియోలో చూసినా లైవ్లో చూసినా అదే అమ్మవారు కదండి. కళ్ళలోకి వచ్చినా కానీ మనము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నాకు అలా చూస్తారు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే సండే రోజు అది చూసిన అమ్మవారు అయితే ఎంత బాగుంది. యాక్చువల్లీ మా రాహుల్ గారు రెగ్యులర్గా వెళ్తాడంట. మా మేనత్త కొడుకు నాందేడు వంది. సో వాడిని కూడా మాకు చాలాసార్లు అంటే 2-3 సార్లు చెప్పిన వీడియో తీసి పంపురా అని. వాడు ఎల్లప్పుడు పంపుతానే అన్నాడు అనమాట. సో ఆ కోరిక ఈ విధంగా నెరవేరింది అనుకుంటున్నాను. ఈ అమ్మవారి వీడియో అత్తమ్మ వెళ్ళి నాకు పంపించడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీలో ఎంతమంది వెళ్ళారో వెళ్ళలేదో సెకండ్ థాట్, బట్ వెళ్ళిన వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందరు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఈ అమ్మవారి రూపం అయితే చాలా బాగుందండి, సింధూర వర్ణంలో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చేయడం, చూడడం. అమ్మవారి స్థలపురం చెప్పడం కూడా. అందరికీ అన్ని అదృష్టాలు ఉండవండి. నాకు ప్రతి ఒక్క మా అత్తమ్మ దయ వలనైతే నాకు స్థల పురాణం సెర్చ్ చేసి చెప్పేంత పుణ్యం అయితే దక్కుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎందుకంటే అందరికీ ఇలాంటి స్థల పురాణం చెప్పే అదృష్టం ఉండదు కదా. నాకైతే ఇది అదృష్టంగానే భావిస్తున్నానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. ఇలా 9 మంది అందరు కలిసి బస్సులో వెళ్ళి వచ్చారంట. నిజంగా మెచ్చుకోవాలండి, బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారు వీళ్ళని అలా దీవించాలని కోరుకుంటున్నానండి.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.